ఆపరేషన్ సింధూర్ సమయంలో సన్నీ యాదవ్ పాక్లో ఏం చేశాడు? వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. హర్యానాలోని హిసార్కు చెందిన 33 ఏళ్ల ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా గూఢాచార్యం కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్కు గూఢాచార్యం చేసిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇప్పటివరకు 3 సార్లు పాకిస్తాన్ వెళ్లి రావడంతో అధికారులు ఆమెను లోతుగా విచారిస్తున్నారు. అంతేకాదు ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. ముఖ్యంగా ఆమె పాక్లోని లాహోర్లో కొందరు గన్మెన్ల మధ్య నడుచుకుంటూ వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఆమెకు పాకిస్తాన్ అధికారులతో ఉన్న సంబంధంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు యూట్యూబర్లపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ చెందిన దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతుంది. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం శిల్పకుంట్ల గ్రామానికి చెందిన సన్నీని అదుపులోకి తీసుకున్నారు. అతను ఒక ట్రావెల్ బ్లాగర్. గత 3-4 ఏళ్లుగా దేశ విదేశాల్లో బైక్ రైడ్స్ చేస్తూ వీడియోలు తీస్తూ యూట్యూబ్లో పెడుతున్నాడు. అతని ట్రావెల్ వీడియోలకు మంచి ఆదరణ కూడా ఉంది. అయితే బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కూడా చిక్కుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంలో అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఈ కేసులో అతనికి నోటీసులు కూడా అందాయి. అదే సమయంలో సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై నమోదైన కేసుపై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నించాడు. కానీ అది కుదరకపోవడంతో దుబాయ్కి పారిపోయాడు. అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోలను సన్నీ తన యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సన్నీ పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. అతను ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్లోనే ఉండటం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఆపరేషన్ సింధూర్ సమయంలో సన్నీ పాకిస్తాన్లో ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు అందరి మధ్యలోనూ మెదులుతున్నాయి. దీనిపై మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సన్నీ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు? ఇరు దేశాల పరిస్థితులు అంత బాగా లేకున్నా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. పహల్గాం దాడి తర్వాత ఇక్కడ ఉన్న పాకిస్తాన్ పౌరులను వెళ్లిపోమని భారతదేశం చెప్పడంతో అటు పాక్ ప్రభుత్వం కూడా ఇండియన్స్ ను వెళ్లిపోవాలని చెప్పింది. అలాంటి సమయంలో సన్నీని పాకిస్తాన్ ఎందుకు అనుమతించింది? దీని వెనుక ఏదో కారణం ఉందనే అనుమానాలు ఉన్నాయి. గతంలో కూడా సన్నీ దాదాపు 5 సార్లు బైక్ పై పాకిస్తాన్ వెళ్లారట. ఆ వీడియోలను కూడా బాగా ప్రమోట్ చేసుకున్నాడు. దీంతో అతడి ప్రయాణాలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీనిపైనే ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఈ వీడియోపై మీ కామెంట్ని పోస్ట్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.